శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మహాశివరాత్రి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనం ఈ రోజున ఉపవాసం అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా మనం ఈ రోజున మహాశివరాత్రి గురించి చెప్పుకుంటున్నాం. మహాశివరాత్రి నాడు మనం చేయవలసినటువంటి చాలా విషయాల్లో ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి పరమశివుడికి అభిషేకం, రెండు ఉపవాసం. అదేవిధంగా అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే స్నానం అని అర్థం. అంటే మనం రోజు స్నానం చేస్తాం కదండి, అది అభిషేకం అవుతుందా అంటే అవదు. అభిషేకం అంటే స్నానం అని అర్థం, కానీ మనం చేసేది అభిషేకం అవ్వదు. వాల్మీకి చెప్తాడు రామాయణంలో, శ్రీరాముడు వనవాసం తర్వాత అయోధ్యకు వచ్చాక అప్పుడు ఆ యొక్క సీతారాముల పట్టాభిషేక సమయంలో మంత్రపూర్వకంగా మనం ఎస్విబిసి వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్లో చూస్తూ ఉంటాం. ఒక చిన్నది ఇలా పెట్టుకుని దాంట్లోంచి నీళ్లు పోసి ఆ స్వామివారికి స్నానం అది చేస్తూ ఉంటారు. గంధంతో, కుంకంతో, పసుపుతోటి అభిషేకం చేస్తుంటారు. అది అభిషేకం అన్నమాట. అంటే దేవతాస్వరూపులైన వారికి మంత్రపూర్వకంగా చేయించే స్నానం అభిషేకం. అది మంత్రపూర్వకంగా దేవతామూర్తులకి చేయించే స్నానాన్ని అభిషేకం అంటారు. మరి మనం అభిషేకం చాలా రకాలుగా చేయొచ్చు. పంచామృత అభిషేకం చేయొచ్చు, లేదా ఉత్తి పాలతో అభిషేకం చేయొచ్చు, నీళ్ళతో అభిషేకం చేయొచ్చు. అభిషేకం ముఖ్యం, చేసే మనసు ముఖ్యం, మనసులో భక్తి ముఖ్యం. అంతే తప్ప మనం ఏ కంపెనీ పాలతో చేసాం, ఎలా చేసామనేది ఏ శివుడు చూడ్డు, ఏ దేవుడు చూడ్డు. కానీ మనం భక్తితో చెయ్యాలి. నువ్వు చెంబుడు నీళ్లు పోసిన, అందుకే తనకెళ్ళపర్ణ గారు అంటారు, చెంబుడు నీళ్లు పూస్తే ఇంత మారేడు పత్రి వేస్తే నువ్వు మమ్మల్ని అనుగ్రహించేస్తావయ్యా అని చెప్పి, నాలోన శివుడు గలడు అనేటటువంటి ఆయన రచనలో, ఆయన పాటలో శివుడు గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఆ తనకెళ్ళపర్ణ గారు పరమశివ భక్తుడు. కాబట్టి అలాగే ఎంతోమంది శివభక్తులు పరమశివుడి గురించి మాట్లాడారు. మరి మనం ఇప్పుడు అభిషేకం గురించి మాట్లాడుకుంటున్నాం. అభిషేకం అంటే మంత్రపూర్వకంగా దేవతామూర్తులకి చేయించే స్నానం. మనం మహాశివరాత్రి నాడు ఇంట్లో అభిషేకం ఎలా చేసుకోవాలి? పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ, శివ కుటుంబం అంటే పార్వతీదేవి, పరమేశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు అందరూ కలిగిన ఫోటో మన పూజా స్టోర్లో దొరుకుతాయి. ఒక ఫోటో తెచ్చుకుని అక్కడ పెట్టుకుని, అక్కడ 2 దీపాలు పెట్టి దీపారాధన చేసుకుని, ఆ పరమశివుడికి దగ్గర చిన్న శివలింగం మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని చిన్న పళ్ళెల్లో పెట్టుకుని, ఎక్కువ కాదు, చిన్న గ్లాస్తో పాలు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ పోసి, మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం దగ్గర బిల్వాష్టోత్రం అంటే మారేడు దళాలతోటి శివుడికి సంబంధించిన నామాలు చదువుతూ పూజ చేసి, తర్వాత 2 అగరత్తులు వెలిగించి, తర్వాత మీరు ముందుగా పూజ ప్రారంభించడానికి ముందుగా వెలిగించినటువంటి దీపాలకు నమస్కారం చేసుకుని, మీకు తోచినటువంటి కొబ్బరికాయ కానీ, ఖర్జూర పండు, అరటిపళ్ళు, జామ పండు, ఇవి ప్రధానంగా పరమశివుడి దగ్గర పెట్టి, అప్పుడు వాటిని నైవేద్యంగా పెట్టుకుని, తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి, ఆ దేవుడి మందిరంలో అవకాశం ఉంటే కూర్చోండి, లేకపోతే వేరే చోటకు వచ్చి కూర్చుని ఓం నమః శివాయ జపాన్ని చేయండి, శివాష్టోత్రం చదువుకోండి, బిల్వాష్టకం చదువుకోండి. ఎంతోమంది మహానుభావులు చెప్పిన శివపురాణాన్ని వినండి. అభిషేకం అయిన తర్వాత ఇటువంటి శివ సంబంధమైనటువంటి కథలు, నామాలు చదవడం వల్ల చాలా మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి అంటే, పొద్దు నుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు తాగకుండా కళ్ళు తిరిగిపోయేలా ఉండడం ఉపవాసం కాదు. తిండి మానేసి నీరసం వచ్చి శివ అనడానికి కూడా ఓపిక లేకుండా ఉండడం ఉపవాసం కాదు. ఉపవాసము, అంటే దగ్గరగా, వాసము అంటే వసించుట, అంటే ఉండుట, దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అన్నారు. అంతేగాని పొద్దున టిఫిన్ చేసి రాత్రి భోజనం చేస్తే ఉపవాసం, మధ్యాహ్నం అంతా తినేసి రాత్రి మానేస్తే ఉపవాసం కాదు. దేవుడికి దగ్గరగా ఉండి
దైవనామస్మరణ చేస్తూ ఉండడం ఉపవాసం. కాబట్టి అసలు ఉపవాసం ఎలా చేయాలి? ఇది వరకు అంటే ఉదయాన్నే పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకుండా ఉండి, తర్వాత కొద్దిగా ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకుని సాయంత్రం మళ్ళీ స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేసుకుని అప్పుడు చుక్కలు వచ్చిన తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత అప్పుడు చంద్రోదయం అయ్యాక అప్పుడు చూసి నమస్కారం చేసుకుని రాత్రిగా అన్నం వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకు తినేవారు. ఇప్పుడు అందరికీ బీపీలు షుగర్లు వచ్చేసే ట్యాబ్లెట్ వేస్తే కానీ అడిగేయలేము. 8 దాటితే ట్యాబ్లెట్, మళ్ళీ 12 గంటలకు ట్యాబ్లెట్, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ తినేటప్పుడు ట్యాబ్లెట్, సగం జీవితం ట్యాబ్లెట్లకే సరిపోతుంది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలండి? నీకు చెయ్యాలని ఉంటుంది, ఆరోగ్యం సహకరించట్లేదు, నువ్వేం చేస్తావు? ఏం చెయ్యక్కర్లేదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడి మందిరంలో నిత్యదీపారాధన చేసుకుని ఆ పరమశివుడికి మహాశివరాత్రి నాడు ఒక్క నమస్కారం చేసి అప్పుడు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఏదైనా సరే ఫలాహారం, పళ్ళు కానీ పాలు కానీ జ్యూసులు లాంటివి కానీ తాగి ఏదైనా ఘన పదార్థము అంటే బియ్యం అన్నం అంటుగానిది పులిహార పొంగలి అలాంటివి కాకుండా వేరేగా ఏదైనా చేసుకుని కొద్దిగా తిని 2 ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ మధ్యాహ్నం శివనామస్మరణ చేయడానికి మనకు ఓపిక ఉండాలి కదండి. ఓపిక ఉంటేనే శివ అంటాం, ఓపిక లేకపోతే ఏమీ లేదు. ఊపిరి ఉంటే శివం, ఊపిరి పోతే శవం, అంతే కదండి. కాబట్టి ఊపిరి ఉంటే శివం శివం శివ, ఊపిరి లేకపోతే శవం. కాబట్టి ఆ పరమశివుడు మన ఎంతసేపు బ్రతికిస్తే అంతసేపే ఆయువు. కాబట్టి అటువంటి పరమశివుడికి సంబంధించిన మహాపర్వదినం ఈ శివరాత్రి నాడు ఉపవాసం అంటే మీ శక్తి కొలది మీకు ఎంత సమయం అయితే ఉండగలరో అంతవరకు ఉండి తర్వాత పళ్ళు పలహారాలు తీసుకుని సాయంత్రం కూడా శివదర్శనం చేసుకుని అప్పుడు మీరు మీ ఉపవాసాన్ని విడిచిపెట్టండి. పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మరి జాగరణ అంటే ఏంటి? రాత్రి అంతా కూడా సెల్ ఫోన్లు చూస్తూ నచ్చిన సినిమాలు పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ హాయిగా ఉండడం కాదు జాగరణ. మనం ఏంటంటే జాగరణ అంటే జాగరూకులై ఉండుట, మెలకుగా ఉండడం. అంటే పరమశివుడు అర్ధరాత్రి వేళ లింగ రూపంలో ఉద్భవించాడు. ఆ ఉద్భవించినటువంటి సమయంలో పరమశివుడు ఆగమనం, అయ్యా మాకు నీళ్ళు ఇచ్చావు, వాయువు ఇచ్చావు, అగ్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కాబట్టి నీకు ఇచ్చినవి మళ్ళీ నీకు ఇస్తున్నాం, నీకు సంబంధించినటువంటి మహాపర్వదినం, ఆ రోజు నీ రాక కోసం మేము ఆహ్వానిస్తున్నాం, వేచి చూస్తున్నామని చెప్పి పరమశివుడి యొక్క నామాన్ని స్మరిస్తూ బిల్వాష్టకం చదువుకుంటూ శివపురాణం వింటూ ఆ లింగోద్భవ కాలంలో మన దగ్గర ఉన్న శివాలయాల్లో అభిషేకం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగోద్భవ కాలంలో పరమశివుడిని చూసి దర్శించండి. లేకపోతే ఇంట్లో ఆ సమయంలో అభిషేకం చేస్తున్నాను అని చెప్పి భావన చేసి ఆ పరమశివుడు చిత్రపటం ముందు కూర్చుని బిల్వదళాలతో అర్చన చేసుకోండి, మీ గోత్రనామాలు చెప్పుకోండి. అటువంటి సమయంలో శివనామాన్ని స్మరించండి. పరమశివుడికి భోళాశంకరుడు అని ముందుగానే పేరుంది కాబట్టి అటువంటి సమయంలో చేస్తే ఆయన ఇవ్వనిదంటూ ఏమీ లేదు, ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదు, అన్నీ ఇస్తాడు పరమశివుడు. కాబట్టి ఆ రోజు రాత్రి అంతా కూడా మీరు లింగోద్భవ కాల సమయం దాకా ఉన్నా కూడా చాలు, రాత్రి అంతా మెలుగుకోండి. మర్నాడు పొద్దున ఆఫీసుకు సెలవు పెట్టి పడుకుంటే ముందు రోజు చేసిన అభిషేకం వ్యర్థం, ఉపవాసం వ్యర్థం, జాగరణ అన్నీ వ్యర్థమే. రాత్రి అంతా మెలకుగా ఉంటే మళ్ళీ మర్నాడు సాయంత్రం మనం పడుకునే సమయం దాకా పడుకోకూడదు. రాత్రి జాగారం చేసి పొద్దున ఆఫీసు సెలవు పెట్టి పడుకుంటే ఉపవాసం లేదు, జాగరణ లేదు. కాబట్టి రాత్రి అంతా మెలకుగా ఉన్నవాళ్ళు మర్నాడు ఉదయాన్నే ఎప్పట్లాగే నిత్యపూజ చేసుకుని మీ పనికి మీరు వెళ్ళిపోండి. ఆ మర్నాడు సాయంత్రం మీరు పడుకునే టైము పడుకోండి. అప్పుడు మీ ఉపవాసము పనిచేస్తుంది, మీ జాగరణ పనిచేస్తుంది, మీ శివరాత్రి పూజా విధానం పనిచేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విధంగా మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి ఆ స్వామికి యథాశక్తి అర్చన అభిషేకం చేసి రాత్రంతా జాగరణ చేసి శివనామాన్ని స్మరించండి. శివానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.